టాపిక్‌లో దేవుడు దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచి ఉంచారో చూసుకుందాము. ఇవాళ మన ధ్యానానికి నిమిత్తమై విత్తువాని ఉపమానం ఉంది గదా! దాన్ని చూసుకుందాము. ఇది అనేక సువార్తల్లో అంటే ఉన్న 4 సువార్తల్లో కూడా రాయబడతా వచ్చింది. ఆహ్, మనము లూకా సువార్తలో ఏ రీతిగా రాయబడి ఉందో అది చూసుకుందాము. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము 5-8 వరకు చదువుకుందాము. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచినేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. మనం అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ప్రజలకు బోధిస్తా ఉంటున్నప్పుడు కొన్ని పారబుల్స్‌ని ఆయన తీసుకొని చెప్పినట్టు మనం చూస్తా ఉంటామనమాట. కొన్ని ఉపమానాలు తీసుకొని వారికి బోధించినట్టు మనం చూస్తా ఉంటాం. అయితే ఈ ఉపమానాలు ఏ రీతిగా ఆయన చెప్తూ వచ్చారంటే, భూలోక సంబంధమైన ఉదాహరణలను తీసుకుంటూ, పరలోక సంబంధమైన మర్మాలను అనేక చోట్ల ఈ ఉపమానాల ద్వారా దేవుడు చెప్తా వచ్చారు. అలాగే ఈనాటికి కూడా ఇవి చాలా డీప్ డౌన్ మనం గనుక ధ్యానిస్తూ వెళ్తే అనేక మార్లు మనకి సేవకుల ద్వారా కూడా మనం వింటూ వచ్చాము. పరలోక సంబంధమైన మర్మయుక్తమైనవి ఈ ఉపమానాల ద్వారా మనకి తెలియబడతా వస్తున్నాయన్నమాట. ఇక్కడ గనుక మనం చూసుకుంటున్నట్లయితే 4 రకాలైన ప్లేసెస్‌లో ఆ విత్తనాన్ని ఏ రీతిగా దేవుడు సంబోధిచ్చారో మనం చూస్తా ఉన్నాం. దానికి తగిన ఎక్స్‌ప్లనేషన్ మనం చూస్తే ఆ భావం ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు 11వ వచనం నుంచి 15వ వచనం వరకు దేవుడు దాని యొక్క భావం గూడా చెప్తూ వస్తారనమాట. ఇక్కడ మనం గమనిస్తూ వస్తే విత్తనం సేమే. కానీ అది ఏ నేలన పడుతుంది, ఆన్ విచ్ సాయిల్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అనేది ఇక్కడ డిఫరెన్స్ ఉంటా ఉంటదనమాట. ఇక్కడ దేవుడు చెప్పిన ఎగ్జాంపుల్ నుంచే అంటే ఆ ఎక్స్‌ప్లనేషన్ నుంచే మనం చూస్తే విత్తనము దేవుని వాక్యము అని దేవుడు 11వ వచనంలో చెప్తారనమాట. ఈ ఉపమాన భావం ఏదనగా విత్తనము దేవుని వాక్యము. అంటే ఇక్కడ దేవుని వాక్యము ఒకటే. కానీ అది ఏ నేలను పడుతుంది, ఎటువంటి హృదయంలో అది ఫలిస్తా ఉందో ఇక్కడ మనకి ప్రాముఖ్యమనమాట. దీన్ని బట్టి ఈ దినాన మన హృదయం ఏ రీతిగా ఉంది, ఆ యొక్క దేవుని వాక్యం ఫలించడానికి అనేది మనం పరీక్షించుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ విత్తనం ఎళ్లి ఎక్కడ పడతది, 12వ వచనంలో త్రోవ పక్కనుండువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. వినడానికి వింటారు కానీ ఆ వాక్యము వారిలో పనిచేయదనమాట. మరి దాన్ని గనుక మనం చూస్తే అపవాది వారి కళ్ళకి అంధత్వాన్ని కలుగచేస్తా ఉంటాడనమాట. ఆ వాక్యాన్ని వినకుండా. అనేక మార్లు మనం కూడా ప్రీచర్ వాక్యం వింటా ఉంటున్నప్పుడు మనం ముందు కూడా ఏదన్నా వాక్యం చెప్పబోయే ముందు సేవకులు అందుకే ప్రార్థన చేస్తారేమో అని నాకనిపిచ్చింది. నిజంగా అపవాది వినుట వలన విశ్వాసం వస్తదని మనకంటే బాగా వాడికెక్కువ తెలుసనమాట. విని దాన్ని గ్రహిస్తే మనం ఖచ్చితంగా దాన్ని ఆలోచించి రక్షణ పొందుతాము. కానీ అపవాది ఆ రీతిగా చేయకుండా, దాన్ని అర్థం కాకుండా మన మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలుగచేస్తాడనమాట. ఇటువంటి త్రోవ పక్కన పడిన విత్తనాలు ఈ రీతిగా ఉంటాయని దేవుడు చెప్తున్నారు. కానీ ఈ దినాన మనకున్న కృప ఏంటి అంటే, అట్టి విత్తనాలుగా మనం ఉండకుండా, ఆ యొక్క వాక్యపు సత్యాన్ని మనం గ్రహించగలగడానికి దేవుడు మన కళ్ళకున్న గ్రుడ్డితనాన్ని తీసివేసి, ఆ యొక్క జాబితాలో మనం లేని వారిగా ఉంటున్నాం. దాన్ని ఏదైతే సువార్త మన దగ్గరకొచ్చిందో దాన్ని గ్రహించాము, విని దాని ప్రకారము
ఆ యొక్క లోకపు కట్ల నుంచి మనం బయటకొచ్చిన వారిగా ఉంటున్నాం. దాన్ని బట్టి దేవుడిని మనం స్తుతించవలసిన వారిగా ఉంటున్నామనమాట. కానీ ఇంకను అనేక మంది మన కుటుంబంలోనే ఉంటారు. ఎన్ని మార్లు సువార్త చెప్పినా కూడా వారు వింటారు కానీ దాన్ని గ్రహించలేని వారిగా ఉంటారు. కానీ ఈరోజు దేవుడి కృపను బట్టి మనం ఆ జాబితాలో లేనందుకు మనం దేవుడిని స్తుతించవలసిన వారిగా ఉంటున్నాం. ఇంకొకటి మనం చూసుకుంటే నెక్స్ట్ విత్తనం చూసుకుంటే రాతి నేలను పడిన విత్తనం గురించి దేవుడు చెప్తారనమాట. రాతి నేల నుండు వారెవరనగా 13వ వచనము. రాతి నేల నుండు వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. అంటే ఇది మనం ఎలా తీసుకోవచ్చంటే, వాళ్ళు గుడ్ లిజనర్స్‌గా ఉంటారు. విని ఆ కొంత సమయంలో అరే! దేవుడు నా నాతో ఈ రీతిగా మాట్లాడారు అని అప్పటికప్పుడు దేవుడి కొరకు నిలబడాలని రోషంగా ఉంటారు కానీ, కాలక్రమేణా ఆత్మీయ జీవితంలో కొనసాగే కొద్దీ పడిపోతా ఉంటారనమాట. ఇక్కడ పడిపోవడానికి కొన్ని అంటే అనేకమైన రీజన్స్ ఉండొచ్చు. దేవునిలో కొనసాగింపబడలేకపోవడానికి. కొంతమంది సహవాసం లేక అంటే ఆ వినిన వాక్యాన్ని ఆచరణలో పెట్టడానికి సరైన సహవాసం కూడా చాలా మనకి సహాయం చేస్తా ఉంటది. దేవుడి బిడ్డల మధ్యలో ఉంటున్నప్పుడు, ప్రతిదినం ఈ రీతిగా కూడుకుంటా ఉంటున్నప్పుడు, మనం ఇంకను ప్రోత్సాహపడతా ఉంటామనమాట. సహవాసం లేక ఇంకా కొంతమందికి ఆ వాక్యం యొక్క సత్యాలు వినినప్పటికీ కూడా వాటిని ఆచరణలో పెట్టడానికి బయటుంటున్న సర్కమ్‌స్టాన్సెస్ వల్లైనా అనేకమైనవి ఉండొచ్చు. కానీ మెయిన్ రీజన్ ఏంటి అంటే పరిశుద్ధాత్మతో కూడా సహవాసం లేనప్పుడు అది ఆ రాతి నేలన ఉన్నది వేరు తన్ని లోపలికెళ్ళదనమాట. ఇప్పుడు ఒక దానికి తగిన ఎన్వైర్న్‌మెంట్ చుట్టూ లేనప్పుడు ఒక సీడ్ అది ఫలించలేనిదిగా ఉంటది. దానికి తగినట్టు ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేయాలి అంటే దానికి రోజు మనం నీళ్లు పోయడము ఇదంతా కూడా ఉంటది కదా! పరిశుద్ధాత్మ కూడా మనం పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి లేనప్పుడు ఆ యొక్క వాక్యం ఫలించే ఎన్వైర్న్‌మెంట్ మన హృదయంలో ఏర్పడదనమాట. ఎందుకంటే వింటూ ఉంటాం. అప్పటికప్పుడు బానే ఉంటది. కానీ శోధనలొచ్చినప్పుడు ఆ వాక్యం మనలో లేనందున సొమ్మసిల్లిపోతా ఉంటామనమాట శోధనల్లో. అట్టి రీతిగా ఈరోజు మనమున్నామేమో గ్రహించుకుందాం. ఎందుకంటే నా మట్టుకు నేను ఈ వాక్యాన్ని ఆలోచిస్తా ఉంటున్నప్పుడు కొన్ని మార్లు ఈ సందర్భంలో కూడా నేనుంటూ వచ్చినదానిగా వచ్చాను. ఆ రోజు దేవుడు మాట్లాడాడు. కానీ నేను దాన్ని ఆచరణలో పెట్టలేకపోయానే అని. అట్టి రీతిగా మనం ఉండకూడదు అని దేవుడు ఈరోజు మరొక మారు మనకి గుర్తు చేస్తా ఉంటున్నారనమాట. ఒకవేళ ఆ రీతిగా ఉంటే చివరికి మనం ఏ రీతిగా అయిపోతామో అంటే వాక్యానికి వేరు తన్ని మన హృదయంలో ఫలించలేని వారముగా ఉంటే మనం ఏ రీతిగా ఉంటామో ఒకసారి చూసుకుందాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23, 24 చూసుకుందాం. జేమ్స్ చాప్టర్ 1 23, 24 చూసుకుందాము. ఎవరైనా తీస్తే చదువుతారా? యాకోబు 1, 23, 24. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా! ఇక్కడ మనం చూసుకుంటే వాక్యం వినినప్పుడు ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటాం కానీ తర్వాత పరిశుద్ధాత్మతో మనకు కనుక సహవాసం ప్రతిదినము లేకపోతే దేవుని సన్నిధిలో మనకి ఆయనతో సహవాసం లేకపోతే మన స్థితి ఏంటో మనం మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ అదే శోధన ఎదురైనప్పుడు దానికి మళ్ళీ గురైపోయి ఆహ్, ఆ శోధనలో పడిపోయే వారిగా ఉంటామన్నమాట. కనుక ప్రతిదినం కూడా ఉదయకాలం లేవగానే దేవుని సన్నిధిలో మనం గడపాలి అని సేవకులు చెప్పేది కూడా దేవునితో గడిపినప్పుడు మాత్రమే వీటన్నిటికి కూడా నిలబడగలము అని దేవుడు కూడా మరొకసారి తెలియచేస్తా ఉంటున్నారనమాట.
ఈ రీతిగా అద్దంలో తనని తాన్ని చూసుకుంటాడు కానీ, మర్చిపోయే వారిగా ఉంటాం. మన యొక్క పాపపు స్థితిని మనం గమనించుకుంటాము, పశ్చాత్తాపపడతాము. కానీ పక్కకెళ్ళి మర్చిపోయే వారిగా ఉండి, మళ్ళీ శోధనొచ్చినప్పుడు అదే శోధనలో పడిపోతా ఉంటాం. ఆ రీతిగా ఉండకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు. ఇంకొకటి మనం చూసుకుంటే, ఆయనలో వేరు తన్ని మనం లేకపోతే, మనం చివరికి మన మన యొక్క భక్తి జీవితం కూడా వ్యర్థమైపోయే అవకాశం కూడా ఉంటది. యోహాను రాసిన సువార్తలో మనం చూస్తే, యోహాను 15వ అధ్యాయము 2 వచనం చూస్తే, యోహాను 15 రెండవ అధ్యాయం 2వ వచనం. సో సారీ. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మరి మనం వాక్యం వింటూ దాని ప్రకారం ఫలించలేకపోతా ఉంటే, మన యొక్క పరిస్థితి ఏంటో దేవుడిక్కడ చెప్తా ఉంటున్నారనమాట. ఆహ్, ఆ యొక్క తీగను తీసి పారవేసేవానిగా దేవుడు ఉంటున్నాడని చెప్పి. అట్టి స్థితిలోనికి మనం వెళ్ళకుండా ఈ మన హృదయము ఏ రీతిగా ఉంది, మనం వినే వాక్యానికి అని మనం గ్రహించుకుందాము. మూడవది గనుక మనం చూసుకుంటూ వస్తే 14 వచనంలో లూకా సువార్త 8:14లో ఉంటది. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. వీళ్ళెవరు అని దేవుడు చెప్తా ఉంటున్నాడంటే, వింటాము, కొంతకాలము గ్రహిస్తాము. కానీ దాన్ని ఈ ఫిజికల్ సర్కమ్‌స్టాన్సెస్ వల్ల, ఈ స్పిరిచ్యువల్ థింగ్స్ అనేవి మనం మర్చిపోయే వారిగా ఉంటామనమాట. ఎప్పుడైతే లోకపరమైన లేదా భౌతికపరమైన థింగ్స్ అన్నీ కూడా ఓవర్ రూల్ చేసేస్తున్నప్పుడు, ఆత్మీయ సంబంధమైన వాటికంటే ఇవి ఓవర్ రూల్ చేసేస్తా ఉంటున్నప్పుడు, మనం చిన్నగా దేవుని యొక్క సహవాసం నుంచి, ఆ వాక్యం నుంచి దూరంగా వచ్చే అవకాశం ఉంటది అని దేవుడిక్కడ చెప్తా ఉంటున్నారు. అది నిజమే. ఎందుకంటే ఇంకా ఇప్పుడుంటున్న టైమ్స్‌లో అయితే టూ మెనీ ఫిజికల్ థింగ్స్‌లో అపవాది మనుషుల్ని బిజీ చేసేస్తా ఉంటున్నాడనమాట. సో దట్ మనం స్పిరిచ్యువల్‌గా వాటి యొక్క ఆలోచన కలిగి లేనప్పుడు చిన్న చిన్నగా దేవునికి దూరం అయిపోతూ ఉంటాము. ఇవి మరి ముఖ్యంగా చూసుకుంటున్నట్లయితే, జీవ సంబంధమైన విచారములు. రేపేమవుతదో? రేపెట్లా ఉండాలో? ఒక్కొక్కసారి పాస్ట్ ఆలోచిస్తూ ఉంటాం. గతంలో ఇట్లా అయింది. గతాన్ని కూడా మర్చిపోకుండా దాని నుంచి డిప్రెస్ అయిపోతుంటున్న వారు కూడా అనేక మంది ఉంటారు. ఆ రీతిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుని సహవాసానికి దూరం అవుతామనమాట. ధనభోగముల చేత ఆహ్, ఆహ్ సంపాదించాలి. ఏ రీతిగా అయినా సంపాదించాలి అని చెప్పి, సంపాదన మీద దానిని బట్టి కూడా దేవునికి దూరం అయిపోతూ వస్తాం. ఈ రీతిగా ధనం వల్ల దేవునితోనే ఉంటూ, దేవునికి దూరం అయిపోయిన వ్యక్తుల్ని మనం చూస్తా ఉంటాము. ఇస్కరియోతు యూదా గనుక చూసుకుంటున్నట్లయితే, అందరి శిష్యులతో పాటు తన జర్నీ కూడా దేవుని వెనకాలే స్టార్ట్ అవుతూ వచ్చింది కానీ తనకి ధనం మీద ఉంటున్న ఆ యొక్క ఆశ వలన దేవుడినే అప్పగిస్తూ వచ్చేసిన వానిగా మనం చూస్తా ఉంటున్నాం. తన అంతము ఎంత భయంకరంగా ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ రాసి ఉంచిన ఈ మూడిట్లో ఏది ఎక్కువగా మనం చేసినా కూడా దేవునిలో ఎదగలేమనమాట. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో పని చేయలేదు. ఇక్కడ మనకి మనం నష్టం కలిగించుకునే వారమే కాకుండా, మన కుటుంబానికి కూడా నష్టం కలిగించే వారిగా ఉంటూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే ఆహ్, రిఫరెన్సెస్ నేను తీయట్లేదు కానీ, పాత నిబంధనలో ఆకానుని మనం చూస్తా వస్తే, ఆకాను గూడా మరి ఏదైతే ఇశ్రాయేల్ ప్రజలతో పాటే ఉంటూ వచ్చాడు. దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు చూస్తూ వచ్చాడు. కానీ ఏదైతే దాచుకోవద్దు అని యుద్ధానికెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడో, కొంత తనతో ఉంచుకోవడం వల్ల, ఆ యొక్క ధన ఆశ వల్ల తనతో పాటు తన కుటుంబం అంతా కూడా నాశనం అవుతూ వచ్చిందనమాట.
మరి వీటి ఈ ఈ ఫిజికల్ థింగ్స్ వైపు మన ఆశ ఎళ్ళినప్పుడు, ఆ యొక్క దేవుని వాక్యం కూడా మనలో పనిచేయడం ఖచ్చితంగా మానేస్తది. ఆ గ్రహింపు కూడా మనకుండదనమాట. మనతో పాటు మన కుటుంబానికి కూడా నష్టాన్ని తెచ్చుకుంటాం. ఆ రీతిగా మనం ఎన్నటికీ ఉండకూడదు. మరి ధనంతో ఇట్లా అయ్యేవారుంటారు. శరీరాశల వల్ల దేవునికి దూరమవుతూ వస్తున్న వారు కూడా ఉంటూ ఉంటారనమాట. ఆహ్, ఒకసారి మనం మత్తయి సువార్త ఆరో అధ్యాయం చూస్తే, మత్తయి సువార్త ఆరో అధ్యాయము 24, 25 చూస్తే ఆహ్ ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మరిక్కడ దేవుడు మనకి ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు. ఇక్కడ మంచి నేలలో ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల వలె కొద్ది రోజులు దేవునితో ప్రయాణం చేసి, తర్వాత ఈ లోకపరమైన వాటిని బట్టి, మనం చూసే వాటిని బట్టి, లేదా మనం వింటున్న వాటిని బట్టి దేవునికి దూరం అవ్వకుండా, రేపటి గురించి చింతించకుండా మనముండాలి అని ఆయన ఆశపడతా ఉంటున్నారనమాట. నిజంగానే ఇద్దరికీ మనం ఎప్పుడూ దాసులుగా ఉండలేం కదా! ఎయిదర్ దేవునికన్నా ఉండాలి, లేకపోతే లోక సంబంధమైన వాటికైనా ఉండాలి. దేవుని కృపను బట్టి రక్షించబడిన మనము దేవునికి మాత్రమే దాసులుగా ఉండేలాగా ప్రతిదినం కూడా మనం ప్రయత్నించినప్పుడు ఆయన సహాయం చేసేవారిగా మనకున్నారు. చివరిగా మనం చూసుకుంటే లూకాసు వార్త 8, 15 వచనం చూసుకుంటే, మంచి నేల నుండి విత్తనం మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని, దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ దేవుడే మనకి చెప్తా ఉంటున్నారు. ఓపికతో ఫలించువారు అని. అవును. దేవుని వాక్యం వింటున్న మనము దాని ప్రకారం జీవించాలని ఆశపడుతున్న మనకి అది ఈజీ కాదు. చాలా ఓపికతో వస్తుంటున్న శోధనని తట్టుకుంటూ ఆహ్, ఆ వాక్యానికి తగినట్టు మనం ఫలించాలి అంటే సమయం పడతా ఉంటది. కానీ మనం ఆశపడినప్పుడు ఆయన మనకి ఆ యొక్క శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా దయచేసే దేవునిగా మనకుంటా ఉంటున్నారనమాట. ఇక్కడ మా అంకుల్ కూడా మనం ప్రార్థన చేస్తుంటున్నప్పుడు వాక్యాన్నే మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసేలాగా మనం గనక చేస్తే, ఆ వాక్యం ఎప్పటికి గుర్తుంటదని చెప్పినట్లు అది నిజం. ఎందుకంటే, అది మనం ప్రార్థనలో పెడతా ఉంటున్నప్పుడు, ఆ రీతిగా నేను జీవించాలి ప్రభువా అని మనం అడుగుతా ఉంటున్నప్పుడు, ఆశపడతా ఉంటున్నప్పుడు, దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మనకుంటా ఉంటున్నారు. అనేక మార్లు శోధనలొస్తాయి. కానీ ఇటు రీతిగా ఫలించడం కష్టమే అనిపించినప్పటికీ కూడా, మనం ఆ రీతిగా చేయడానికి ఇష్టపడినప్పుడు, మనం ఏ రీతిగా ఫలిస్తామో దేవుడు చెప్తున్నారు. నూరంతలుగా ఫలించే వారిమిగా మనం ఉంటామనమాట. ఆ పరలోకంలో నూరంతలు, అరవదంతలు, ముప్పదంతల స్థానాల్లో నూరంతలు ఫలించే స్థానంలో మనం ఉంటూ వస్తామనమాట. మనకి ఈ మంచి నేలన పడి, ఆ యొక్క వాక్యం విత్తి వారి కుటుంబాలను దేవునితో పాటు లేదా వారి పర్సనల్ స్పిరిచ్యువల్ లైఫ్‌లో దేవునికి క్లోజ్‌గా ఉంటున్న వారి ఎగ్జాంపుల్స్ మనకి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి ఉంటా ఉంటున్నాయి. మనం ఆదికాండం నుంచి చూసుకుంటే గనక అబ్రహాము, నోవహు వీరి తరంలో ఆ సమయంలో ఉంటున్న పాపాలు ఆ సమయంలో ఉంటున్నప్పటికీ కూడా, దేవునికి వారు ఎంత దగ్గరగా ఉన్నారంటే, దేవుడు చెప్పిన ఆ మాటలను వాళ్ళ హృదయంలో దాచుకొని, ఆ తరంలోనే యథార్థవంతులుగా నిలబడినట్టు మనం చూస్తా ఉంటున్నాం. హీబ్రూ హీబ్రూస్ 11థ్ చాప్టర్ అంతా హీరోస్ ఆఫ్ ఫెయిత్ చాప్టర్ అంతా కూడా మనం చూసుకుంటే, వారందరికీ కూడా కష్ట సమయాలొస్తా ఉంటున్నాయి. శోధన సమయాలొచ్చినాయి. కానీ వారి హృదయాల్లో దేవుని వాక్యం వారు ఉంచుకున్న రీతిని బట్టి వారెంతగానో ఫలించి ఈనాడు మనకి ఈ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి చాలా ఎంకరేజ్‌మెంట్‌గా వారందరిని కూడా దేవుడు ఉంచుతూ వచ్చారనమాట.
ఆ రీతిగా మనం కూడా వాక్యాన్ని విని ఫలించే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆ రీతిగా మనం లేకపోతే మన యొక్క క్రియలు కూడా విశ్వాసము లేని క్రియలుగా ఉంటాయి. మన జీవితం ద్వారా దేవునికి మహిమ తెచ్చే వారిగా మనం ఉండమనమాట. చివరిగా ఆహ్, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36 చదువుకుందాము. 10వ అధ్యాయము 36 చదువుకుందాము. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీరు ఓరిమి మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మరి ఆహ్, మనం ఈ వాక్యంలో ఫలించే వారిగా మనం ఉంటా ఉంటే, ఆ యొక్క వాగ్దాన దేశానికి కూడా, పరలోక రాజ్యానికి కూడా మనం ఎళ్ళాలి అంటే మనకి ఓపిక అవసరమై ఉన్నదని దేవుడు చెప్తా ఉంటున్నారనమాట. దీనిని బట్టి ఈ దినాన మన వింటున్న వాక్యం లేదా మనం చదువుకుంటున్న వాక్యం ఒక్కటే మన హృదయం ఏ రీతిగా ఉన్నది? అది రాతి నేలగా ఉందా? త్రోవ పక్కన పడిన విత్తనంగా ఉందా? ముండ్ల పొదలు హృదయంగా ఉందా? ముళ్ళ పొదల్లో పడే దానిగా ఉందా? లేకపోతే మంచి నేలన పడి ఫలించే దానిగా ఉందా? మనం గ్రహించుకుందాము. అంకుల్ చెప్పే వాక్యమైనా, మనం వింటున్న వాక్యమైనా, చదువుకుంటున్న వాక్యమైనా ఏదైనా టూ మచ్ విన్నా కూడా అనేక మార్లు మనం ఆచరణలో పెట్టడం కూడా మానేస్తా ఉంటామనమాట. విని దాంతోనే తృప్తి పడి దాన్ని ఆచరణలో పెట్టని వారిగా అనేక మార్లుంటాం. కానీ ఆ రీతిగా ఉండకూడదు అని దాని ప్రకారం ఫలించి, దాని ప్రకారం జీవించాలని దేవుడు ఆశపడతా ఉంటున్నారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.